సో మనం ఎన్సిబుల్ గురించి ఎగ్జాంపుల్ ఇది క్లియరా ఇంతవరకు? యా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎన్సిబుల్ గురించి చూద్దాం. ఓకే, సేమ్ స్టెప్స్. ఇప్పుడు సేమ్ స్టెప్స్ కదా, సో చెప్తాను 1 సెకండ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సార్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇక డోకర్ ఉన్నింది, డోకర్ అయిపోయింది, వదిలేసేయండి, డోకర్ గురించి వదిలేసేయండి. సపోజ్ ఇప్పుడు నాకు ఎన్సిబుల్, సార్ ఎన్సిబుల్ అనేది నాకు సేమ్ సర్వర్లో ఉందనుకో ఎగ్జాంపుల్. ఓకే, ఎన్సిబుల్ మాస్టర్ అనేది ఇక్కడ ఉందనుకో, ఎన్సిబుల్ మాస్టర్ ఇక్కడ ఉంది, ఐ మీన్ ఎన్సిబుల్ మాస్టర్. ఓకే, ఐ మీన్ ఎన్సిబుల్ సర్వర్. ఓకే, ఎన్సిబుల్ సర్వర్ ఇక్కడ ఉంది, అండ్ ఈ ఎన్సిబుల్ సర్వర్ నుంచి యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ వర్కర్ నోడ్స్ లైక్ నోడ్ 1, ఓకే, నోడ్ 2 ఆన్ సో ఆన్ ఎన్ నెంబర్ ఆఫ్ వర్కర్ నోడ్స్ ఉన్నాయి. అంటే ఆ సర్వర్కి మనం ఎన్ నెంబర్ ఆఫ్ వర్కర్ నోడ్స్ మనం కాన్ఫిగర్ చేసి ఉంటాం కదా. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇదే సర్వర్లో ఎన్సిబుల్ ఉంది కాబట్టి, ఎన్సిబుల్ సర్వర్ ఉంది కాబట్టి యూ డోంట్ వాంట్ యూజ్ ఎనీ స్లీవ్ కాన్సెప్ట్. ఇన్ కేస్ ఇది ఎన్సిబుల్ సర్వర్ కాదనుకో, ఇన్ కేస్ ఇది ఎన్సిబుల్ సర్వర్ అనుకో ఎగ్జాంపుల్, అండ్ దీని నుంచి దీనికి వర్క్ నోడ్ ఉంటాయి కదా, లైక్ నోడ్ 1, నోడ్ 2 ఇట్లా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఈ సర్వర్కి స్లేవ్ కాన్సెప్ట్ యూజ్ చేసి కనెక్ట్ అవుతాను. ఇన్ కేస్ నాకు అదర్ సర్వర్ ఎన్సిబుల్ సర్వర్ అయితే, ఇప్పుడు నా సినారియోలో లైక్ మన కాన్ఫిగరేషన్స్ ఇదే ఎన్సిబుల్ సర్వర్. ఓకే, మీ 92నే కదా నేను ఎన్సిబుల్ సర్వర్ లాగా యూజ్ చేసుకుంది, కాబట్టి నేను స్లేవ్ యూజ్ చేయను. అదర్ సర్వర్ అయితే స్లేవ్ యూజ్ చేసి దాన్ని కనెక్ట్ అవుతా, అదర్ సర్వర్ కాబట్టి స్లేవ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఓకే, సో ఎగ్జాంపుల్, ఓకే ఇది 92 అనేది విచ్ ఇస్ మై ఎన్సిబుల్ సర్వర్. ఓకే, సో ఇప్పుడు నేను 91 అనేది విచ్ ఇస్ మై వర్కర్ నోడ్. ఓకే, 91 అనేది వర్కర్ నోడ్ అంటే 146. ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేయండి, ఈటీసీ డైరెక్ట్ లో ఎన్సిబుల్ డైరెక్ట్ లోపల హోస్ట్ అనే డైరెక్ట్ లోపల వీ హ్యావ్ హోస్ట్ ఫైల్ ఉంటుంది కదా, ఈ హోస్ట్ ఫైల్లో మీరు చెక్ చేస్తే, ఐ మీన్ ఇన్వెంటరీ ఫైల్లో మనం ఆల్ వర్కర్ నోడ్స్ అన్నిటిని యాడ్ చేసి ఉంటాం. చూడు ఇక్కడ, లైక్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ పుట్ ఓన్లీ 1 వర్కర్ నోడ్ 146, ఐ మీన్ నా ఓన్లీ 1 వర్కర్ నోడ్ మాత్రం నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఎందుకని ఆ వర్కర్ నోడ్ లో నేను ఒక ప్లేబుక్ ట్రిగర్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ ఇంకా నేను నెంబర్ ఆఫ్ సర్వర్ స్విచ్ ఆన్ చేయలేదు, అందుకే ఒకే సర్వర్ తీసుకున్నాను. ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈ 91 లో మీరు చెక్ చేయండి, సపోజ్ ఇప్పుడు మనకి గిట్ అనే సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ గిట్ అనే సాఫ్ట్వేర్ ఉంది 91 లో. రిమూవ్ git -y, ఆ విండోస్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ మిషన్ లో గిట్ అనే సాఫ్ట్వేర్ ని ఇన్స్టలేషన్ చేయలేదండి. ఓకే, ఈ మిషన్ లో నేను గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యలేదు ఎక్కడ, సర్వర్ 91 లో. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే లైక్ ఎన్సిబుల్ ప్లేబుక్ యూజ్ చేసి ఇన్స్టాలేషన్ చేస్తాను. సార్ ఎన్సిబుల్ ప్లేబుక్ యూజ్ చేసి ఇన్స్టలేషన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఐఎమ్ యూజింగ్ రూట్ కదా నేను యూజ్ చేసేది. ఈ ఈ సర్వర్ ఎన్సిబుల్ సర్వర్ నుంచి నీ వర్కర్ నోడ్కి, ఐఎమ్ సారీ, ఎన్సిబుల్ సర్వర్ నుంచి నీ వర్కర్ నోడ్కి కీని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అండి, రూట్ యూజర్ యొక్క కీని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నా 92లో cd space డాట్ ssh డైరెక్ట్ లోపలికి వెళ్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీ కీ, దట్స్ ఫైన్. ssh-keygen కమాండ్ హిట్ చేస్తే నాకు కీ జనరేట్ అవుతుంది. ఓకే, సో ssh-copy id and root @ 192.168.202.146, కరెక్ట్? యా. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏం లేదు సార్, వెరీ సింపుల్. ఇప్పుడు నీ ప్లేబుక్ ఎక్కడ చేస్తావు, ఇక్కడ క్రియేట్ చేస్తావు, నీ ఎన్సిబుల్ ప్లేబుక్ ని ఇక్కడ క్రియేట్ చేస్తావు, నీ గిట్ హబ్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేస్తావు, నీ గిట్ హబ్ రిపాజిటరీ నుంచి జెన్కిన్స్లోకి తీసుకుంటావు. ఓకే, క్లోన్ చేసుకుంటావు. క్లోన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తావు, నీ ప్లేబుక్ ట్రిగర్ చేస్తావు, అంతే అయిపోయింది. సింపుల్, ఆ ప్లేబుక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే సేమ్ జాబ్ నేను యూజ్ చేసుకుంటున్నాను, బట్ దీంతో అన్నెసరీ స్టెప్స్ ని రిమూవ్ చేసేస్తాను. సో గో టు ద కాన్ఫిగరేషన్స్. ఓకే, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కావాలి, అండ్ బిల్డ్ ట్రిగ్గర్స్, బిల్డ్ ఎన్విరాన్మెంట్స్ ఏం లేవు, లీవ్ ఇట్. అండ్ బిల్డ్ స్టెప్లోకి వెళ్ళు. నాకు ఈ స్టెప్స్ ఇవి డోకర్ సంబంధించిన అవసరం లేదు, బట్ రిమైనింగ్ స్టెప్స్ నేను ప్రొవైడ్ చేయాలి కాబట్టి అది కావాలి. మ్యావెన్ తీసేస్తున్నాను, డిప్లాయ్మెంట్ తీసేస్తున్నాను. ఇక్కడ ప్లేబుక్ ఎలా ట్రిగ్గర్ చేస్తామండి, ఎన్సిబుల్ హైఫన్ ప్లేబుక్, అండ్ యూ నీడ్ టు పాస్ యువర్ ప్లేబుక్ నేమ్, రైట్? కరెక్ట్, అంతే కదా. మన ప్లేబుక్ ని ఎన్సిబుల్ హైఫన్ ప్లేబుక్ నేమ్ హిట్ చేస్తాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు లేదో, మీ గిట్ హబ్ రిపాజిటరీలో మీరు ఒక ప్లేబుక్ ని అప్లోడ్ చేసుకోండి, ఏదో ఒక ప్లేబుక్. ఇక్కడ చూడండి ప్లేబుక్ డాట్ వైఎంఎల్ ఇచ్చానా. సో ప్లేబుక్ డాట్ వైఎంఎల్ మీరు ఓపెన్ చేస్తే ఈ ప్లేబుక్ లో మీ YAML సింటాక్స్ పెట్టుకోండి. సో హోస్ట్ ఆల్ బికమ్ ఎస్ ఇన్స్టాలింగ్ గిట్ ప్యాకేజ్, నీ గిట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయమని చెప్పి మెన్షన్ చేశాను.
కరెక్ట్. ఇక్కడైతే మనం ప్లేబుక్ ఇన్స్టలేషన్ కి పాస్ చేసాం. దెన్ సేవ్ ఇట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి 91 లో యూ డోంట్ హ్యావ్ గిట్. ఓకే, ఇప్పుడు నేను ప్లేబుక్ యూజ్ చేసి ఇన్స్టలేషన్ చేస్తున్నాను. సో ట్రిగర్ ప్లేబుక్, ట్రిగర్ జాబ్ ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. ఓకే, సో రిమోట్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. రిమోట్ సర్వర్లో గిట్ లేదు కదా, అంటే నేను స్లేవ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను దీనికి. ఇంకా ఐ నీడ్ టు రిమూవ్ దట్ స్టెప్. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, నేను దీనికి కనెక్ట్ అవుతున్నాను, దీనికి కనెక్ట్ ఇక్కడ గిట్ రిపాజిటరీ క్లోన్ చేయమన్నాను. ఇక్కడ గిట్ ఎక్కడ ఉంది, మనం అన్ఇన్స్టాల్ చేసాం కదా, ఇదే మన వర్కర్ నోడ్. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ జనరల్ ఆప్షన్ లో రిమూవ్ దిస్ స్టెప్. ఓకే, రెస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ అని తీసేసాను. దెన్ బిల్డ్ నౌ. అంటే మీరు ఇప్పుడు ఎస్సీఎం పెట్టుకుంటే మీ ప్లేబుక్ ఎప్పుడైతే మీరు చేంజెస్ చేసి అప్లోడ్ చేస్తే దాన్ని ఆటోమేటిక్గా నీకు ట్రిగర్ అవుతుంది. చూడు ఇక్కడ నాకు 7th బిల్డ్ స్టార్ట్ అవుతుందా. చెక్ ద కన్సోల్ అవుట్పుట్. గిట్ రిపాజిటరీ యూజ్ చేసి డేటాను క్లోన్ చేస్తుంది. అండ్ ఇట్ స్టార్టెడ్ ట్రిగరింగ్ ప్లేబుక్. చూడు ఇక్కడ సుడో ఎన్సిబుల్ ప్లేబుక్ ట్రిగర్ అవుతుందా. ప్లే ఆల్ గ్యాదరింగ్ ఫ్యాక్స్. ఇప్పుడు నా 146 సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఓకే, సి 146 సర్వర్ కనెక్ట్ అయిందా పర్ఫెక్ట్ గా. ఓకే, ఇంకా ప్లేబుక్ ట్రిగర్ అవుతుంది, టైం పడుతుంది, వి నీడ్ టు వెయిట్. ఓకే, అదే విధంగా మీ ఇష్టం, మీరు ఏదైతే ఎన్సిబుల్ సర్వర్ ఉంటుందో ఆ సర్వర్ కి స్లేవ్ కాన్సెప్ట్ యూజ్ చేసి కనెక్ట్ అవుతారు. అక్కడ మీ ప్లేబుక్ ట్రిగర్ చేసుకుంటే అక్కడ నుంచి ఆ వర్క్ నోడ్ కనెక్ట్ అయ్యి ప్రాసెస్ జరుగుతుంది. మీకు ఆల్రెడీ ఎన్సిబుల్ తెలుసు కదా. ఫైన్. సో ఆ విధంగా ఇప్పుడు ఎస్టర్డే మీరు అడిగారు డిప్లాయ్మెంట్ అడిగారు కదా. ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ లో నేను డిప్లాయ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 సర్వర్స్ ఉన్నాయి, 100 సర్వర్స్ లో డిప్లాయ్ చేయాలి. సో సేమ్ స్లేవ్ కాన్సెప్ట్ యూజ్, ఎన్సిబుల్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం చేయొచ్చు కదా. కాపీ మోడ్యూల్ అంటే నీ టామ్ క్యాట్ అప్లికేషన్ అనుకో, ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి కాపీ చేయాలి, సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి. సో ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకేదైనా అదర్ ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ చేయాలని, సర్వీసెస్ చేయాలని ఇదే విధంగా చేయొచ్చు. సో డన్. చూడు ఇక్కడ, సో లైక్ ఇన్స్టాలింగ్ గిట్ ప్యాకేజ్ ఏ సర్వర్ లో అండ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు 2 చేంజెస్ జరిగాయి. పర్ఫెక్ట్. ఇప్పుడు మీ 91 సర్వర్ లెక్క చెక్ చేయి, గిట్ చెక్ చేయి. సి వీ హ్యావ్ గిట్. అంటే నాట్ ఓన్లీ గిట్, ఎనీథింగ్ వీ కెన్ ఇన్స్టాల్ అండ్ వీ కెన్ కాన్ఫిగర్. కరెక్ట్. యా. సో ఇది ఎన్సిబుల్. క్లియర్. ఇది ఎన్సిబుల్ ఎలా ట్రిగర్ అవుతుంది జెన్కిన్స్ యూజ్ చేసి. ఓకే, ఇదే సర్వర్ ని నేను ఎన్సిబుల్ సర్వర్ లాగా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ట్రిగర్ చేస్తాను. అదే అదర్ సర్వర్ అయితే స్లేవ్ యూజ్ చేసుకుని ఆ సర్వర్ కనెక్ట్ అక్కడి నుంచి ట్రిగర్ చేస్తాం. లీవ్ ఇట్ అబౌట్ దిట్. ఇంకా